దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ విస్తరించబోతోంది. 5 జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో 6 పార్లమెంట్ స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలతో బృహత్ నగరంగా మారనుంది. ఓఆర్ఆర్ లోపల దాన్ని ఆనుకొని బయట ఉన్న 27 నగర పురపాలక సంఘాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వీటిని విలీనం చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలంది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ చట్టం, మున్సిపల్ చట్టాలకు సవరణలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పనులతో పాటు మౌలిక సదుపాయాలు, పరిపాలన పూర్తిగా ఒకే విధంగా ఉండాలనే సంకల్పంతోనే ఈ మహావిలీనం ప్రక్రియ చేపట్టామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత నగరపాలక సంస్థ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుందని, అనంతరం 27 పట్టణ స్థానిక సంస్థల విలీనానికి చట్ట సవరణలు చేస్తాం, ఆ తర్వాత ఎన్నికలు ఉంటాయని వివరించారు. ఇక ప్రస్తుతం జీహెచ్ఎంసీ జనాభా 1,45,00,000గా ఉంది. హైదరాబాద్ ను ఓఆర్ఆర్ వరకు విస్తరిస్తే 1,70,00,000కు చేరనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో అది 2 కోట్లుగా తేలే అవకాశం ఉందనే నిపుణుల అంచనా. అప్పుడు దేశంలోని చిన్న రాష్ట్రాలతో పోలిస్తే కొత్తగా ఏర్పడే బృహత్ హైదరాబాద్ నగర జనాభానే అధికంగా ఉంటుంది. మరోవైపు ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం విలీన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురు చూస్తుండగా శివారు ప్రాంతాల విలీన ప్రక్రియ పట్టాలెక్కడం గమనార్హం.